పవన్ కళ్యాణ్ కోలుకోవాలంటూ చంద్రబాబు లోకేష్ ఆకాంక్ష. కర్నూలు చిన్నారికి 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్. ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. సిరిసిల్లలో ఫైనాన్స్ సంస్థ దారుణం. పార్వతీపురంలో భయపెట్టిన గ్యాస్ లారీ. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫటాఫట్ న్యూస్లో చూసేద్దాం. సర్జరీ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. పవన్ త్వరగా రికవరీ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ పూర్తి శక్తిని పుంజుకుని మునుపటి కంటే మరింత ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు చంద్రబాబు. మంత్రి నారా లోకేష్ కూడా పవన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. నిత్యం రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశా శ్వాసగా పనిచేసే పవన్ పూర్తి ఆరోగ్యవంతులై మళ్లీ ప్రజాసేవలో పునరంకితం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు లోకేష్. అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోపీ SMA టైప్ 1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలు చిన్నారి పునర్వికకు వైద్యులు 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ చేస్తున్నట్టుగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ మేరకు తాను ఇచ్చిన హామీ నెరవేరిందంటూ X లో పోస్ట్ పెట్టారు. దాతలు 10 కోట్లు అందించగా చిన్నారి తల్లిదండ్రుల విజ్ఞప్తితో మిగతా 6 కోట్ల రూపాయలను నారా లోకేష్ సమకూర్చారు. మొత్తం 16 కోట్లు సమకూరడంతో విదేశాల నుంచి జోల్జెన్స్మా మెడిసిన్ ను లోకేష్ తెప్పించగా ఆయన సమక్షంలోనే హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రిలో పునర్వికకు ఇంజెక్షన్ చేశారు వైద్యులు. దాంతో 100 ఏళ్లు జీవించి చుట్టు తల్లి అంటూ X లో పోస్ట్ పెట్టారు లోకేష్. తమకు అండగా నిలిచి తమ పాప ప్రాణాలను కాపాడేందుకు సాయం చేసిన మంత్రి లోకేష్ కు చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఫస్ట్ టైం ఇంప్రూవ్మెంట్ కోసం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి అవకాశం కల్పించింది. మేలో జరగనున్న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇది అమలు కాబోతోంది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో మొదటిసారిగా బెటర్మెంట్ కి అనుమతి ఇస్తూ సబ్జెక్టుల వారీగా బెస్ట్ మార్క్స్ విధానం అమలులోకి తెచ్చింది. 2026 మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని తెలిపింది. అయితే ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం ఉండదని చెప్పింది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. ఇంప్రూవ్మెంట్ కోసం ప్రతి పేపర్ కు 160 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సిరిసిల్లలో IKF ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ దౌర్జన్యానికి దిగింది. 4 నెలలు EMI కట్టలేదని ఏకంగా ఇంటినే సీజ్ చేశారు IKF సిబ్బంది. ఇంటికి తాళం వేయడంతో రోడ్డున పడ్డారు దంపతులు. త్వరలోనే EMI చెల్లిస్తామని వేడుకున్నా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. 4 ఏళ్ల క్రితం కరీంనగర్ IKF ఫైనాన్స్ సంస్థలో ఇంటిని తాకట్టు పెట్టి 9 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు బాధితుడు గోపాల్. అయితే క్రమం తప్పకుండా EMIలు చెల్లిస్తూ వచ్చాడు. కానీ అనారోగ్యం, షుగర్ వ్యాధి కారణంగా గోపాల్ కాలు తొలగించారు. దాంతో ఆర్థిక కష్టాలతో 4 నెలలుగా EMI చెల్లించలేకపోయాడు. దాంతో గోపాల్ దంపతులను ఇంటి నుంచి బయటకు రప్పించి సీజ్ చేశారు IKF ఫైనాన్స్ సంస్థ సిబ్బంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెంట్ హౌస్ గోడౌన్ లో మంటలు అంటుకోవడంతో సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో వాటిని ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. మంటల తీవ్రతకు ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. ఇక వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో అగ్ని ప్రమాదం జరిగింది. పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయి. పేపర్ ప్లేట్లతో పాటు తయారీ సామగ్రి అంతా అగ్నికి ఆహుతైపోయింది. ఫైర్ ఇంజన్లు వచ్చేలోపు పూర్తిగా కాలిపోయింది షాప్. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లా కోనవలస చెక్ పోస్ట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం భయాందోళన రేపింది. అతివేగంతో అదుపు తప్పిన గ్యాస్ లారీ బోల్తా కొట్టింది. అయితే లారీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఆందోళన కలిగించింది. గ్యాస్ లీక్ కారణంగా తెల్లని పొగ ఆ ప్రాంతమంతా కమ్మేసింది. గ్యాస్ లీకేజ్ తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే వేగంగా స్పాట్ కి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోల్తా పడిన గ్యాస్ లారీ సేఫ్ గా రోడ్డుపై నుంచి తొలగించారు. గ్యాస్ లీకేజ్ ఆపి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు.